నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా వైజాగ్ ప్రాంతంలో ప్రపంచంలోనే భారీ కంపెనీగా చెప్పబడుతున్న గూగుల్ మరి భారతదేశంలో బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ స్మాలెస్ట్ స్టేట్ భారీ పెట్టుబడితో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ డేటా హౌస్ ఏదైతే డేటా సెంటర్ పెడుతున్నారో దానివల్ల ఇప్పుడు భారతదేశం అన్ని రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచంలోనే ఇంక్లూడింగ్ ఇంటర్నేషనల్ జర్నలిజం పేపర్స్లో కూడా అన్ని రకాల పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ని అభినందిస్తూ భారీ ఎత్తున డిబేట్స్ జరుగుతూ ఉన్నాయి నేషనల్ ఇంటర్నేషనల్ ఛానల్స్లో కూడా. అంటే గూగుల్ అనేటువంటి ప్రతిష్టాత్మకమైన సంస్థ ఆంధ్రప్రదేశ్, అది కూడా వైజాగ్కి రావటం అనేది ఒక చారిత్రాత్మకమైన సంఘటన. ఇట్ ఈజ్ అన్ హిస్టారికల్ మూమెంట్ నాట్ ఓన్లీ ఫర్ ఆంధ్రప్రదేశ్ బట్ ఆల్సో ఫర్ ఇండియా. అంత ప్రతిష్టాత్మకమైన పెట్టుబడి, భారీ పెట్టుబడి, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్లో భారతదేశంలో అత్యంత భారీ పెట్టుబడిగా దీన్ని ప్రస్తావిస్తూ ఉన్నారు. డైలీ డిబేట్స్, చర్చలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో, ఈ బ్యాక్గ్రౌండ్లో ఈ సంఘటనని పక్క రాష్ట్రంలో ఉన్న కర్ణాటక, తమిళనాడు, మిగతా రాష్ట్రాలన్నీ కూడా మరి ఆంధ్రప్రదేశ్ వర్సెస్ కర్ణాటక మరీ ముఖ్యంగా పెద్ద చిచ్చు కుంపటి రగులుతూ ఉంది. అంటే డిజిటల్ మీడియాగా ఈ రెండు రాష్ట్రాల మధ్య ఎందుకు భారీ కుంపటి జరుగుతూ ఉంది అని ఒక్కసారి ఆలోచిస్తే, ఇంకా ముందుకెళ్తే మనకి సోషల్ మీడియాలో వినిపిస్తూ ఉంది ఈ గూగుల్ ఇన్వెస్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్కి రావటం వల్ల కర్ణాటకకి 1,33,000 కోట్ల నష్టం. కర్ణాటక పరిస్థితి ఇండస్ట్రియల్ పాలసీ వైజ్, ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్స్ వైజ్ చూసినట్టయితే భారీగా నష్టం జరుగుతుంది అని పెద్ద పెద్ద మనుషులు మాట్లాడుతున్నారు. ఏం జరిగింది? ఎందుకు ఈ చిచ్చు పక్క రాష్ట్రాల మధ్య వచ్చింది ఈ ఇన్వెస్ట్మెంట్ భారీగా ఆంధ్రప్రదేశ్కి రావటం వల్ల అన్న విషయాల్ని ఈ వీడియోలో డీటెయిల్డ్గా, పొలిటికల్గా కాకుండా సబ్జెక్ట్ వైజ్ విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. వీడియో చివరి వరకు చూడండి. మరి ఇంత భారీ పెట్టుబడి ఆంధ్రప్రదేశ్ మరీ ముఖ్యంగా వైజాగ్కి రావడంతో మరి లోకేష్, ఆంధ్రప్రదేశ్ కన్సర్న్ మినిస్టర్, ఈ మధ్యకాలంలో కొన్ని ట్వీట్స్ చేయటం, ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ఘాటుగా ఉంటుంది, అలాగే ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఘాటుగా ఉంటాయి అని అనటం. దాంతో పక్క రాష్ట్రానికి సంబంధించిన, కర్ణాటకకి సంబంధించిన ప్రియాంక ఖార్గే అనే కన్సర్న్ మినిస్టరు, వీళ్ళిద్దరి మధ్య కొన్ని సోషల్ మీడియాలో ట్వీట్స్ రూపంలో డిస్కషన్, హీటెడ్ డిస్కషన్ జరిగింది. దాంట్లోనే మరి డీకే శివకుమార్ ఇన్వాల్వ్ అయ్యారు, మరి స్వయాన కర్ణాటక ముఖ్యమంత్రిది కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యారు. సో రెండు రాష్ట్రాల మధ్య ముఖ్యమంత్రి స్థాయిలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. వీటన్నిటికీ మించి కొంతమంది పెద్దలు, ఇండస్ట్రియలిస్టు, పారిశ్రామికవేత్తలు కర్ణాటకకి పెద్ద నష్టం జరిగింది, ఆంధ్రప్రదేశ్కి వైపు ఇండస్ట్రీస్ మొగ్గు చూపుతున్నాయనే డిస్కషన్కి కూడా తావునిచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం గమనించినట్టయితే ఈ మధ్య కాలంలో బయోకాన్ అనే ఒక సంస్థకి సంబంధించిన చైర్మన్ కిరణ్ ముజుందర్ షా అనే ఒక చైర్మన్ ఆఫ్ బయోకాన్ భారీ సంస్థ, అంటే బెంగళూరు బేస్డ్లో వాళ్ళకి వ్యాపార సామ్రాజ్యం ఉంది. సో వారు మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో బెంగళూరు బాగా అధ్వానంగా అయిపోయింది రోడ్స్ విషయంలో, ప్లస్ గార్బేజ్, ఎక్కడ పడితే అక్కడ గార్బేజీ. మాకు విజిటర్స్, ఇన్వెస్టర్స్ ఫారిన్ నుంచి, వేరే దగ్గర నుంచి వచ్చినప్పుడు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. బెంగళూరు నగరం అధ్వాన పరిస్థితిలో ఉంది. క్రంబ్లింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, గార్బేజ్ మెయింటెనెన్స్ కానీ వర్స్ట్గా ఉందని చెప్పి ఆమె ట్వీట్ చేయటం. దాంతో మరి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కర్ణాటక శివకుమార్, మీరు రోడ్లు అంత అధ్వానంగా ఉంటే మీకు ఇచ్చేస్తాం, బాగు చేసుకోండి అని వ్యంగ్యంగా మాట్లాడటం. దీనితోటి ఒక ఇండస్ట్రియలిస్ట్ వర్సెస్ కర్ణాటక స్టేట్ లాగా కొంత వారు పరంపర జరిగింది. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, బయోకాన్ చైర్మన్ చేసిన కామెంట్స్కి ఆర్పీజీ అనే సంస్థ చైర్మన్, అంటే హర్ష గోయంకా అనే అతను కూడా బయోకాన్ చైర్మన్స్ ఏదైతే కామెంట్స్ చేశారో దానికి ఎగనెస్ట్గా మరి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శివకుమార్ చేసిన కామెంట్లు ఇవన్నిటిని పరిశీలించిన తర్వాత ఆర్పీజీ చైర్మన్ హర్ష గోయంకా కూడా బయోకాన్ చైర్మన్ కిరణ్ ముజుందర్ షాని సమర్థిస్తూ కర్ణాటకలో పరిస్థితి అధ్వానంగా ఉంది, డెవలప్మెంట్ పడకేసింది, ఏమీ డెవలప్ అవ్వట్లేదు, ఇండస్ట్రియలిస్ట్కి ఇబ్బంది పడుతున్నాం అన్న మాట కూడా ఇంకొక సంచలనం కలిగించేటువంటి అంశం. అయితే మరీ ముఖ్యంగా మోహన్ దాస్ పాయ్ అనే ఒక ఇండస్ట్రియలిస్ట్, అంటే ఫార్మర్ CFO, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్
ఇన్ఫోసిస్ గతంలో, ప్లస్ ఇండస్ట్రియలిస్ట్గా చెప్పబడుతున్నారు. ఆయన ఒక ఎడ్యుకేషనలిస్టు, కర్ణాటకకి సంబంధించిన వ్యక్తే. ఆయన ప్రముఖంగా ఈ మధ్యకాలంలో మాట్లాడుతూ కర్ణాటకలో కరప్షన్ ఎక్కువైపోయింది బాగా, మరి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ప్రాపర్ పెట్టవలసిన ఇన్వెస్ట్మెంట్స్ రీతిలో పెట్టట్లేదు, డెవలప్మెంట్ అవట్లేదు, ట్యాక్సెస్ ఎక్కువ ఉన్నాయి, రోడ్లు అధ్వానంగా ఉన్నాయి, ఇండస్ట్రియలిస్ట్కి అనుకూలమైన వాతావరణం, పాలసీస్ ఇక్కడ లేవు అని వ్యాఖ్యానించడం అనేది కూడా మరి ఈ గూగుల్ ఆంధ్రప్రదేశ్కి వచ్చిన సందర్భంలో కర్ణాటక మీద ఈ ఇండస్ట్రియలిస్ట్ చేస్తున్న కామెంట్స్ అన్నీ కూడా కొంత ప్రతికూల ప్రభావాన్ని, వాతావరణాన్ని కర్ణాటకలో సృష్టించింది. దాంతోపాటుగా బ్లాక్ బక్ అనే ఒక సంస్థకు సంబంధించినటువంటి CEO రాజేష్ ఈ మధ్యకాలంలో మాట్లాడుతూ, మరి లోకేష్ ఎప్పుడైతే గూగుల్ ఇన్వెస్ట్మెంట్స్ సందర్భంగా ట్వీట్ చేశాడో ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మరి రోడ్స్ కానీ బెంగళూరులో మరి ముఖ్యంగా పాలసీస్ కానీ ఇంప్లిమెంటేషన్ అండ్ ఎఫెక్టివ్ పాలసీస్, ఇండస్ట్రీస్ పాలసీస్ లేకుండా ఉండటం, ఇన్వెస్ట్మెంట్స్ సరిగా అట్రాక్ట్ చేయలేకపోవటం వల్ల గూగుల్కి కర్ణాటకకి రావాల్సిన 1,33,000 కోట్లు పెట్టుబడులు రాకపోవటమే కాకుండా చాలామంది ఇండస్ట్రీస్ ఆంధ్రప్రదేశ్ వైపు మొగ్గు చూపుతున్నారు, అక్కడ డెవలప్మెంటు పాలసీస్ అట్రాక్టివ్గా ఉన్నాయి అని ఇతను కామెంట్ చేయటం అనేది కూడా విశేషంగా ఈ మధ్యకాలంలో వెలుగులోకి వచ్చింది. దీంతోపాటుగా వీటన్నిటికీ జరుగుతున్న సందర్భంలోనే ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి కానీ వాళ్ళ భార్య సుధామూర్తి ప్రస్తుత MP కానీ మరి బీసీలకు సంబంధించిన సర్వే ఏదైతే కర్ణాటక ప్రభుత్వం టేకప్ చేశారో దాని మీద ఒక కామెంట్స్ మాట్లాడుతూ దీంట్లో మేము పార్టిసిపేట్ చేయమన్నారు. దాంతోపాటుగా రకరకాల ఇష్యూలను వాళ్ళు ప్రస్తావించారు. గ్లోబల్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది, కర్ణాటకలో డెవలప్మెంట్ లేదు, బెంగళూరులో పాలసీస్ అట్రాక్టివ్గా లేవు, ఇన్ని అంశాలు వరుసగా ఇండస్ట్రియలిస్ట్ పెద్ద భారీ ఇండస్ట్రియలిస్ట్ కామెంట్ చేయటం చూస్తూ ఉంటే కర్ణాటక వాళ్ళు మినిస్టర్ స్థాయిలో మరి ఆంధ్రప్రదేశ్ వైపు ఈ ఘర్షణ అంటే హెల్దీ కామెంట్స్ ఇవి. అంటే ఒక అభివృద్ధిలో రెండు రాష్ట్రాలు పోటీ పడుతున్న నేపథ్యంలో వాళ్ళు లోకేష్ వైపు లేదా ఆంధ్రప్రదేశ్ వైపు ఈ రకమైన కామెంట్స్ పరంపర ఇండస్ట్రియల్ వైజ్గా డెవలప్మెంట్ చూసి జరుగుతున్న నేపథ్యంలో కొంతమంది అయితే మరి ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారు అని అంటున్నారు. ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో కుమారస్వామి ప్రస్తుత సెంట్రల్ మినిస్టర్ కర్ణాటకకి సంబంధించిన వ్యక్తి మాట్లాడుతూ ఇన్ఫోసిస్ నారాయణమూర్తి మీద సిద్ధరామయ్య కర్ణాటక చీఫ్ మినిస్టర్ చేసిన కామెంట్స్ ఈ ఘర్షణ వాతావరణాన్ని చూసి ఇన్ఫోసిస్ కూడా కర్ణాటకను వదిలిపెట్టి ఆంధ్రప్రదేశ్ పోతే మన పరిస్థితి ఏంది, కర్ణాటక పరిస్థితి, ఇండస్ట్రియలిస్ట్ అంతా ఈ విధంగా అగెనెస్ట్గా ఉంటే వాళ్ళ ఎందుకు ఇబ్బంది పడుతున్నారు, డెవలప్మెంట్ వైపు ఫోకస్ చేయకుండా స్టేటు వాళ్ళ మీద ఘర్షణ వైఖరి అవలంబించడం మంచిది కాదు, ఇండస్ట్రీస్ మళ్ళీ అటు తరలి వెళ్ళే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ అని స్వయాన సెంట్రల్ మినిస్టర్ కుమారస్వామి వ్యాఖ్యానించడం కూడా మనం గమనించాలా. ఈ ఘర్షణ అంటే ఇటువంటి కామెంట్స్ జరుగుతున్న నేపథ్యంలో కర్ణాటకకు సంబంధించిన IT మినిస్టర్ ప్రియాంక ఖార్గే మాట్లాడుతూ గూగుల్ ఇన్వెస్ట్మెంట్ మీద మరి ప్రత్యేకంగా ఎక్కువ రాయితీలు ప్రోత్సాహాలు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇచ్చారు, అందుకే అక్కడికి వెళ్ళింది, మేము అంత ఇవ్వలేకపోయాము అని కామెంట్ చేశారు. రాయితీల విషయం ఎక్కువ ఇచ్చారంటే 22,000 కోట్లు రాయితీలు ఇచ్చారు. అది ఒక సంవత్సరానికి కాదు, ఫర్ ద ఇయర్స్ 15-20 ఇయర్స్ కలిపి టోటల్ రాయితీస్ అది ఇచ్చారు. ఇవ్వకపోతే పెట్టుబడులు ఆకర్షించడం ఆంధ్ర రాష్ట్రంలో కష్టమని హైకోర్టు వాళ్ళే అభిప్రాయపడిన సంఘటన కూడా మనం ఒకసారి చూడాలి. ఇందులో రాయితీల్లో ల్యాండ్ విషయంలో రాయితీ ఇచ్చారు, 500 ఎకరాల ల్యాండ్ విషయంలో రాయితీ ఇచ్చారు. అదేవిధంగా స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ విషయంలో కొంత రాయితీ ఇచ్చారు ప్రభుత్వం వాళ్ళు, అది 100% వేవ్ ఆఫ్ చేశారు. స్టేట్ GSTలో 100% రీయింబర్స్మెంట్ అవకాశం కల్పించారు. పవర్ తారీఫ్లో ₹1 రెడ్యూస్ చేశారు ఇండస్ట్రియల్ పవర్ మీద. మరి ఎలక్ట్రిసిటీ డ్యూటీ కానీ ఇటువంటి ట్రాన్స్మిషన్ ఛార్జెస్ కానీ క్రాస్ సబ్సిడీ కానీ తీసేశారు. ప్రాపర్టీ ట్యాక్స్ కూడా రిమూవ్ చేశారు. క్యాపిటల్ సబ్సిడీ ఫర్ ప్లాంట్ అండ్ మిషనరీ 10% సబ్సిడీ ఇచ్చారు. వాటర్ ఫ్రీగా ఇచ్చారు, ఎందుకంటే 0.19 TMC వాటర్ దీనికి అవసరం, పవర్ వాటర్ ఎక్కువ కన్జంప్షన్ కాబట్టి వాటిల్లో కొంత రాయితీ ఇచ్చారు. వీటన్నిటిని మనం పరిశీలించినట్టయితే టోటల్గా అంటే ఒక సంవత్సరానికి కాకుండా ఫర్ ద పీరియడ్ ఆఫ్ 15-20 ఇయర్స్ ఒక క్యాపెక్స్ టోటల్ రాయితీ మాత్రం ప్రోత్సాహాలు మాత్రం 22,000 కోట్లు ఇచ్చారు. దానివల్లే 1,88,000 ఎంప్లాయ్మెంట్ జనరేషను, రాష్ట్రానికి ఎంతో ఇన్కమ్, GDP పెరగటం, రాష్ట్ర ఆదాయానికి కంట్రిబ్యూట్ చేయటం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదాయం సంవత్సరానికి 9,500 కోట్లుంటే గూగుల్ ద్వారానే 10,000 కోట్లు పర్ ఇయర్ ఇన్కమ్ పెరిగే అవకాశం ఉంది. 2028కి ఇది స్టార్ట్ అవబోతుంది. ఇంత పెద్ద అచీవ్మెంట్ చేసినందుకు అభినందనలు వర్షంలాగా వస్తూ ఉంటే పక్క రాష్ట్రాలైనటువంటి కర్ణాటక లాంటి రాష్ట్రాలు మన ఆంధ్రప్రదేశ్ మీద కొంత అసూయ లేదంటే ఒక హెల్దీ కాంపిటీషన్ వాతావరణంతో చర్చలు జరుగుతూ ఉంటే ఇక్కడ కొసమేరకు ఏంటంటే ఈ ఇన్వెస్ట్మెంట్ గురించి పక్క రాష్ట్రంలో ఉన్న తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ప్రతిసారి కామెంట్స్ చేసేటటువంటి BRS
చప్పుడు లేదు, కామెంట్ చేయలేదు. ఒకటి. రెండోది, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మరి ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో ఆయన కూడా ఏం కామెంట్ చేయలేదు. తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన గవర్నమెంట్ తరఫు నుంచి లేదా ప్రతిపక్షం నుంచి కూడా ఈ ఇన్వెస్ట్మెంట్ మీద పాజిటివ్ నెగిటివ్ కామెంట్స్ అయితే లేదు. అంటే తెలంగాణ మీద పడకుండా దీని ప్రభావం కర్ణాటక మీద పడింది. అన్నిటికీ మించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్ రెడ్డి గారు కూడా దీని మీద ఏం ప్రస్తావించలేదు. ఆ పార్టీకి చెందిన నాయకులు రకరకాల కామెంట్ చేశారు. దానికి నేను గతంలో ఒక వీడియోలో డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వటం జరిగింది. ఏదేమైనా ఇటువంటి హెల్దీ కాంపిటీషను పక్క రాష్ట్రాల్లో వాళ్ళు కూడా అసూయపడే విధంగా ఆంధ్ర రాష్ట్రానికి రావటం, డెవలప్ దిశగా పరుగులు పెట్టడం అనేది అభినందించవలసిన విషయమే. అన్ని రాష్ట్రాలు ఇలానే స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలని మనం భావించవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.